అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి తరచూ మనం ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా చూస్తున్నాము ఎవరైతే భర్తలు ఉంటారో వాళ్ళని అయితే చాలా మంది చంపేస్తున్నారు మరి ప్రియుడితో కలిసి కావచ్చు లేదంటే డ్రమ్ములో కుక్కీ కావచ్చు లేదంటే తినే అన్నంలో ఫుడ్ పెట్టి విషంలో పెట్టి కావచ్చు సో ఇట్లా రెగ్యులర్గా అయితే మనమైతే చూస్తూ ఉన్నాం గత కొద్ది నెలల నుంచి అయితే ఈ ఈ ఈ తతంగం అయితే అంతా జరుగుతూ ఉంది మరి ఎంత అవేర్నెస్ ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎన్ని శిక్షలు వేసినప్పటికీ కూడా మరి వీళ్ళైతే కొందరు ఎందుకు మారడం లేదనేదే విషయమే అర్థమైతలేదు మరి రీసెంట్గా వరంగల్లో ఒక సంఘటన అయితే జరిగింది మరి అదేంటంటే మరి వరంగల్లో ఒక పద్మ అండ్ రాజు వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు సో పద్మ ఎవరైతే ఉన్నారో మరి అతని ప్రియుడు అయితే అతని ప్రియుడు ఉన్నాడు ఒక సందీప్ అనే వ్యక్తి అతను ప్రియుడిని అతనితో అయితే వివాహేతర సంబంధం అయితే పెట్టుకుంది మరి ఈ పద్మ ఎవరైతే ఉన్నారో వివాహేతర సంబంధం పెట్టుకుంది సో ఆ విషయం తెలిసి ఎవరైతే భర్త ఉంటాడో పలుమార్లు అయితే మందలించిండు సో మందలించినప్పటికీ కూడా వీళ్ళ వివాహేతర సంబంధం ఏదైతే ఉంటుందో మరి దాన్ని అయితే అట్లాగే కొనసాగిస్తున్నాడు సో వాళ్ళ మధ్య తరచూ గొడవలు అవి ఇవి జరుగుతూనే ఉన్నాయి సో ఇక వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఇక ఈయన పని ఈయన చేస్తున్నాడు సో ఇట్లా ఉండే క్రమంలో ఏం జరిగిందంటే ఇంకా ఆమెకు ఇక భర్త ఎప్పుడు కూడా మరి ఈమె ఏదైతే ఈ కొనసాగిస్తుందో ఈ సంబంధము మరి దీనికి అడ్డుగా ఉన్నాడని చెప్పేసి ఆయనను తొలగించాలి ఆయనను చంపేసేయాలి అనే ప్లాన్ అయితే చేసిన తర్వాత ఏం చేసింది అతను ప్రియుడు అయితే ఎవరైతే ఉంటారో తనకైతే చెప్పేసింది ఇంకా నా భర్తను చంపేయాలి అవసరం లేదు ఇక మన ఇద్దరం హ్యాపీగా ఎక్కడికల్లా వెళ్ళి బతికేయాలి మనం చంపేద్దామని చెప్పేసి ప్లాన్ చేసింది ఇక ఈయన సందీప్ ఏం చేసిండు ఆమె ప్రియుడు ఎవరైతే ఉంటారో మరి ఆయన ఒక ముగ్గురిని తీసుకొచ్చిండు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళనైతే తీసుకొచ్చి ఇక మరి ఏదో ఫ్రెండ్స్కి సంబంధించి వాళ్ళకు దూర బంధువులు ఉంటారు కదా వాళ్ళని వీళ్ళు తీసుకొని పక్కకైతే ఒక డంపింగ్ యార్డ్లకైతే తీసుకెళ్ళారు ఓ ఊరు చివరికి తీసుకెళ్ళి అక్కడ గొంతు నులిమి చంపే ప్రయత్నం అయితే చేసిరనమాట సో వీళ్ళు ఏమనుకుంటారు ఆల్రెడీ చంపేసినామని అనుకున్నప్పటికీ కూడా అతను ఏమైంది చనిపోలేదు ఆయన చనిపోయారని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఎవరైతే ఈ సందీప్ ఉన్నారో ఈయన వచ్చేసి మా పద్మ ఉన్నది కదా వీళ్ళకి వచ్చేసి ఇంటికి వచ్చేసి ఇక్కడి నుంచి ఇక వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉంటాయి డబ్బులు నగలు అవన్నీ తీసుకొని అయితే వీళ్ళు పారిపోయారు ఇక సో విషయం ఏంటంటే పాపం ఆయన చనిపోలేదు ఎవరైతే ఉంటారో మరి రాజు వ్యక్తి అలా భర్త ఎవరైతే ఉంటారో చనిపోలేదు స్థానికులు చుట్టుపక్కల ఉన్న స్థానికులు అయితే చూసి ఆయన అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా అక్కడ చెప్పేసరికి వాళ్ళ పోలీసులకు అయితే సమాచారం అందించి ఇక పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేస్తే సో ఈ తతంగం అంతా బయటపడింది ఒకసారి అయితే ఏం జరిగిందో ఒకసారి చదివిన తర్వాత మాట్లాడతాం సో మరో దారుణం అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపేందుకు ప్లాన్ వరంగల్ నగరంలో చోటు చేసుకున్న ఘటన 3 లక్షల సుపారీ ఇచ్చి భర్త రాజును హత్యకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిన గంగరబోయిన పద్మ అనే మహిళ ఈ నెల 14న ప్రియుడు మరో ముగ్గురు కలిసి పోతనగర్ డంప్ యార్డ్ వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి రాజుపై హత్యాయత్నం చేశారు చనిపోయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రియుడు సందీప్ మరో ముగ్గురు ఆపై ఇంట్లోని 9 లక్షల నగదు తీసుకొని ప్రియుడితో పరారైన భార్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త రాజు పరారీలో ఉన్న భార్య పద్మ ఆమె ప్రియుడు సందీప్ను పట్టుకొని రిమాండ్కి అయితే తరలించారు సో ఇంకా వాళ్ళ నుంచి 5,40,000 రూపాయలు అదేవిధంగా ఒక కారు ఒక స్విఫ్ట్ కారు 2 మొబైల్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు సో ఇది అన్నమాట స్టోరీ ఇది ఎక్కడ జరిగిందంటే వరంగల్లో జరిగింది సో మరి రోజు వస్తున్నప్పటికీ రోజు కూడా ఇలాంటివే న్యూస్ అయితే వస్తున్నాయి మరి కొందరైతే మహిళలు ఎవరైతే ఉంటారో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు సో ఈ విధంగానైతే మరి వాళ్ళ భర్తలను అడ్డు తొలగించుకోవడం చంపడం కానీ ఇట్లా చేస్తున్నారు ఇక్కడ కూడా అదే ప్లాన్ చేశారు యాక్చువల్గా చంపదామనే తీసుకెళ్ళారు కాకపోతే పాపం ఆయన అదృష్టం బాగుండి ఆయన బతికి బయటపడ్డాడు సో బయటకు పడేసరికి ఇప్పుడు వీళ్ళ భాగవతం అంతా బయటకు వచ్చింది సో ఇట్లా ఎందుకు చేస్తున్నారు కొందరు మహిళలు అనేది ఇక్కడ అర్థం కాని విషయం అని చెప్పాలి సో మనకు రోజు పేపర్లో వస్తుంటాయి చట్టాలు ఉంటాయి మనకు ఎన్నో ఉంటాయి పోలీసులు ఉంటాయి కేసులు ఉంటాయి సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎవరైతే ఉంటారో మరి ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది అర్థం కాదు ఇప్పుడు ఒకవేళ మీరు చంపేసినా కానీ హత్యాయత్నం చేసినా కానీ మీ పైన అయితే కేసులు ఖచ్చితంగా అవుతాయి ఇప్పుడు మీరు ఆల్రెడీ వీళ్ళు పోలీసులు అరెస్ట్ తీసుకొని లోపలేసారు మీ మీద కేసులు అయితే ఉంటాయి కంపల్సరీ మీరుగా స్టేషన్ చుట్టూ తిరగాల్సిందే కేసుల చుట్టూ తిరగాల్సిందే సో ఇవన్నీ ఎందుకు మరి సరిగ్గా సాగుతున్న సంసారాన్ని మీరు ఈ విధంగా మీ చేతులారా మీరు ఎందుకు ఇట్లా స్పాయిల్ చేసుకుంటారు అనేది అర్థం కాని విషయం సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మరి ఇన్ని చట్టాలు ఉన్నప్పటికి కూడా
ఇన్ని కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది మరి కొందరికైతే అర్థం కాని విషయం. ఇప్పుడు మీరు ఇప్పుడు హత్యాయత్నం చేసినంత మాత్రాన మీరేం బయటికి రారు, మీరు ఖచ్చితంగా లోపలికి పోవాల్సిందే, ఉండాల్సిందే. మీకు ఒకవేళ మీ భర్త కానీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, మీకు సంబంధించిన పెద్దలు ఉంటారు, లేదంటే ఇంకేమన్నా సమస్యలు ఉంటే ఇట్లా లీగల్గా చూసుకోవాలి. ఒకవేళ నిజంగా నీ భర్త నీకు నచ్చట్లేదంటే నీకు కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవచ్చు. సో అలాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటిని ఎందుకు ఎంచుకోరు? ఈ విధమైన ఈ రకమైన ప్లాన్స్ ఎందుకు ఎంచుకుంటారు? చంపేస్తే ఇప్పుడు మీకు భర్తతో విడాకులు కావాలంటే విడాకులు తీసుకోండి, అంతే తప్ప ఇప్పుడు అతను చంపడం ఎందుకు? ఇప్పుడు పిల్లలు ఉన్నారా లేదా అని ఇక్కడ పూర్తి సమాచారం అయితే తెలియదు. ఒకవేళ పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి? నువ్వు కలిసి ప్రియుడితో వెళ్ళిపోయాను, ఇప్పుడు భర్త చనిపోయాడని అనుకుందాం, ఒకవేళ ఆయన బతికే ఉన్నాడు కానీ వేరే సంఘటనలను ఉద్దేశించి చెప్తున్నాం. ఒకవేళ చనిపోతే పరిస్థితి ఏంటి? సో ఈ విధంగా ఉంటుంది. మీరు ఎంత దూరమైనా చట్టం పరిధిలో ఉండాల్సిందే, చట్టానికి లోబడి పనిచేయాల్సిందే, అంతేగాని చట్టాన్ని చేతిలోకి తీసుకొని పనిచేస్తే మాత్రం మన సమాజంలో కానీ మన భారత రాజ్యాంగం కానీ ఒప్పుకోదు. సో మరి ఇంకా ఇది ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఇదైతే అర్థం కాని విషయం అని చెప్పాలి. నిజంగా ఇది చాలా బాధాకరము. ప్రస్తుతం అయితే ఇది నల్గొండ నగరంలో అయితే వరంగల్లో అయితే ఈ సంఘటన అయితే జరిగింది. ప్రస్తుతం ఆయన ఎవరైతే రాజు అనే వ్యక్తి ఉన్నారో మన హాస్పిటల్లో అయితే మరి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాడు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.